హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అనేది అనేక మంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందువల్ల ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిలో చాలా మటుకి వాళ్ళ మైగ్రేషన్ కి సంబంధించి లేదంటే వాళ్ళ కేవైసీ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందుగా మనకి మన పై టు డే అనేది వచ్చింది వెళ్ళిపోయింది, కానీ ఈ మైగ్రేషన్ కి సంబంధించి కేవైసీ కి సంబంధించి అఫిషియల్ గా మన పైకోర్ టీం అనేది అనౌన్స్మెంట్ అయితే ఏ విధంగా చేయలేదు. దయచేసి ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే ముందు మన కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులను అడుగుతున్నాను, ఎవరికైతే మైగ్రేషన్ ఇంకా అవ్వలేదో లేదంటే ఎవరికైతే అయిపోయింది, అలాగే కేవైసీ ప్రాబ్లమ్ ని ఎంతమంది ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. దానివల్ల ఎంతమందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా పైకోర్ టీం వాళ్ళు ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కామెంట్స్ లో చూస్తే మైగ్రేషన్ అనేది ఇంకా అవ్వలేదు అని చెప్పేసి ఎక్కువ మంది అడగడం జరుగుతుంది. అందువల్ల మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎవరికి మైగ్రేషన్ అయింది, ఎవరికి మైగ్రేషన్ అవ్వలేదు అని. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కేవైసీని పాస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే జరుగుతుంది. మెయిన్ గా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నప్పుడు మన పై మైనింగ్ యాప్ లో సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ పోర్టల్ లోకి వెళ్ళి support@mine.py అని చెప్పేసి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ కి మీ పేరు, మీ డీటెయిల్స్ తో పాటు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఒక ఈమెయిల్ అయితే టైప్ చేసి మెయిల్ చేయండి. అదొక పద్ధతి. దానివల్ల 50% ఛాన్స్ అయితే ఉంది. ఇలా ఇప్పటి వరకు చాలా మందికి, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి క్లియర్ అయితే అవడం జరిగింది. అలాగే మీకు మైగ్రేషన్ లేదంటే కేవైసీ ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి, మీరు ఏదైతే మైనెట్ చెక్ లిస్ట్ లో 8 స్టెప్స్ కంప్లీట్ చేసి కేవైసీ కూడా అప్లై చేశారు, కానీ ఇంకా అయిపోయింది, మనం ఇంకా మైనింగ్ చేయకపోయినా కానీ ఉన్న కాయిన్స్ అలాగే ఉంటాయి అని చెప్పేసి దాన్ని అయితే చాలా మంది పట్టించుకోవట్లేదు. మీరు మీ యాక్టివ్నెస్ ని దీంట్లో చూపించట్లేదు. మీరు మైనింగ్ చేయటం కానీ, అదే మనకి ఫైర్ సైట్ ఫోరం అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు పోస్ట్ చేయటం కానీ, లేదంటే వచ్చిన పోస్టులకు లైక్ చేయటం కానీ, ఎటువంటివి చేయట్లేదు. అటువంటిప్పుడు పైకోర్ టీమ్ కి అర్థమవుతుంది, వీళ్ళ లైవ్నెస్ ని యాక్టివ్ గా చూపించలేకపోతున్నారు, ఇటువంటి వాళ్ళకి కేవైసీ చేస్తే మనకే నష్టం అని చెప్పేసి వాళ్ళు మీ మైగ్రేషన్ ని లేదంటే కేవైసీని హోల్డ్ అయితే పెట్టడం జరుగుతుంది. అందువల్ల మీ మైనింగ్ ని కానీ, మీ యాక్టివ్నెస్ ని కానీ ఎక్కడ ఆపొద్దు, కంటిన్యూగా రన్ చేస్తూ ఉండండి. అలా రన్ చేయడం వల్ల తొందరలో మీ కేవైసీ కానీ మైగ్రేషన్ కానీ పూర్తయితే అవుతుంది. ఇలా కానీ చేస్తే మీకు తప్పకుండా విత్ ఇన్ 1 వీక్ లో తప్పకుండా మీ మైగ్రేషన్ లేదంటే కేవైసీ పూర్తయితే అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎవరికైతే ఈ మైగ్రేషన్ కేవైసీ అవ్వలేదో వాళ్ళు ఏ విధంగా అనుమానం పడుతున్నారంటే, మైగ్రేషన్ అయ్యి కానీ కాయిన్స్ వ్యాలెట్ లోకి వస్తే వీళ్ళందరూ కూడా సెల్లింగ్ చేస్తారు, సెల్లింగ్ చేస్తే మన పై కాయిన్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది సెల్లింగ్ ప్రెజర్ వల్ల అని చెప్పేసి వీళ్ళు కావాలనే ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ని లేట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది 100% రాంగ్ ఫ్రెండ్స్. అలా అవ్వడానికి అసలు ఆస్కారం అనేది లేదు. అందుకని తప్పకుండా నేను ఏదైతే విషయాలు చెప్పానో ఆ విధంగా ట్రై చేయండి. 100% మీ మైగ్రేషన్ కేవైసీ అనేది పూర్తవుతుంది ఫ్రెండ్స్. అలాగే రీసెంట్ గా మనం వీళ్ళ కేవైబీ బిజినెస్ లోకి ఆన్ ర్యాంపర్ తోటి కొలాబరేషన్ అయింది అని చెప్పి చెప్పుకున్నాం కదా. రీసెంట్ గా ఇంకొక బిజినెస్ కూడా దీంట్లో యాడ్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. అది జిప్టో ఎక్స్చేంజ్ అని చెప్పేసి దీంట్లో యాడ్ అయితే అవడం జరిగింది. జిప్టో అయితే సక్సెస్ఫుల్ గా తన కేవైబీని సక్సెస్ఫుల్ గా వెరిఫై చేసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ వల్ల మన పై కాయిన్ ప్రైస్ లో అయితే ఎటువంటి మార్పు అనేది ఉండదు. మనకి ఒక మంచి ప్రైస్ అనేది రావాలి అంటే తప్పకుండా 3 నుంచి 5 సంవత్సరాల కాలం అయితే మనకు తప్పకుండా పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మన కొత్త ప్రాజెక్టు ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక గూగుల్ స్టార్ట్అప్ బిజినెస్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నేను ఏదైతే చెప్పానో నా మాటలను అనుసరించి నా కోడ్ ని ఉపయోగించి చాలా మంది అయితే దీంట్లో జాయిన్ అవడం జరిగింది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మన తెలుగులో మేబీ నేను ఫస్టో సెకండో నాకు తెలియదు, ఇంటర్లింక్ ల్యాబ్ గురించి నేను వీడియో చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ కాయిన్ మీద వీడియోస్ అయితే చేస్తున్నారు. కానీ సంతోషం ఫ్రెండ్స్, ఇలా చేసే వాళ్ళు దీని గురించి అబ్జర్వ్ చేసి దీని గురించి మంచి సమాచారాన్ని అందించండి. కానీ నేను ఎవరైతే దీని మీద వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్ చూడటం జరిగింది. కానీ వీళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ యాప్ ను ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ చూడండి ఎంత బాగుందో, ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ముందుకెళ్తుందని అనిపిస్తుంది, ఇది క్రిప్టో మార్కెట్ లో ఉన్న అన్ని కాయిన్స్ ని ధీటుగా తలదన్నే కాయిన్ గా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఎవరన్నా చెప్తారు అని చెప్పేసి చూస్తే ఇప్పటి వరకు ఎవరు కూడా డీటెయిల్స్ చెప్పట్లేదు. కనీసం ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ బేస్డ్ కాయను అని చెప్పేసి కూడా ఎవరు చెప్పట్లేదు. సరే, వాళ్ళ గురించి మనకైతే అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఇంటర్లింక్ యొక్క యాప్ కదా. ఆ యాప్ ని ఓపెన్ చేస్తే చూడండి, రీసెంట్ గా మన యాప్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయితే అవడం జరిగింది. మనం ఇప్పుడు దాకా ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేసుకున్నామో అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎన్ఐ, ఇది చూడండి, ఇక్కడ ఎన్ఐఎస్టీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎన్ఐఎస్టీ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీస్ అనమాట.
దీని గురించి ఇక్కడ డెవలపర్ గెయిన్స్ కంపారేటివ్ దీని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ గూగుల్ ఫర్ స్టార్టప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. చూడండి, ఇంటర్లింక్ ల్యాబ్స్ సర్పాసెస్ 1 million రిజిస్టర్డ్ యూజర్స్ అండ్ కన్ఫర్మ్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గూగుల్. అంటే జూన్లోనే ఇది న్యూస్ పబ్లిష్ అయింది. చూడండి, ఈ గూగుల్ అనేది దాంట్లో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసింది అని చెప్పేసి అఫిషియల్ న్యూస్ అనమాట. ఇది NYSE అని ఉంది కదా, NYSE అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ 5.98 million, అంటే దాదాపు 6 million మెంబర్స్ అయితే దీంట్లో ఉన్నారు. ఇక చూడండి, ఇంటర్లింక్ నెట్వర్క్ ఆన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సిపిఓ మైక్ ఫిన్ఫ్రాక్. అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అయితే లిస్ట్ అవబోతుంది అని చెప్పేసి మనకి హింట్ అయితే దొరుకుతుంది. ఇలాగా ఎన్ని కాయిన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతున్నాయో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ మీరే. అలాగే చూడండి, ఇక్కడ యాక్టివ్ యూజర్ బౌంటీ ప్రోగ్రామ్ సీజన్ 2 అనమాట. అంటే ఇది రీసెంట్ గా వచ్చింది. దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, యాక్టివ్ యూజర్ బౌంటీ ప్రోగ్రామ్ సీజన్ 2 ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ హ్యూమన్ నెట్వర్క్. ఇది జూలై 3 అంటే నిన్నటి నుంచి ఈ నెల 24th వరకు జరుగుతుంది అనమాట. దీంట్లో ఏం లేదు, $23,000 ప్రైజెస్ అయితే దీంట్లో అనౌన్స్ చేశారు. చూడండి, దీంట్లో హౌ టు ఎర్న్ యాక్టివ్ పాయింట్స్, ఇన్వైట్ న్యూ యూజర్స్ ఇన్ యాప్, దిస్ ఈజ్ యువర్ మెయిన్ వే టు ఎర్న్ పాయింట్స్, డైరెక్ట్ 500 పాయింట్స్, ఇండైరెక్ట్ 250 పాయింట్స్, క్రియేట్ కంటెంట్ ఫర్ ఎక్స్ట్రా పాయింట్స్, ఎర్న్ అప్ టు 200 పాయింట్స్ పర్ పోస్ట్. అంటే మీరు కొత్త యూజర్స్ కోసమే కాబట్టి ఇది. కొత్త యూజర్స్ని ఎంతమంది మీరు జాయిన్ చేస్తారో దాన్ని బట్టి మీకు రివార్డ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, టాప్ 1లో మ్యాక్బుక్ ప్రో 14, $8,000 ఇన్ క్యాష్. ఇలాగ టాప్ 2, టాప్ 3, టాప్ 6, టాప్ 10, టాప్ 101 to 200 ఇలాగ ఈ ప్రైజెస్ అనమాట. దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మీరు ప్రైజెస్ గెలవడానికి చాలా ఆస్కారం ఉంది. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్రైజెస్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. అదృష్టం అనేది ఉంటే మనం పరీక్షించుకోవడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని ఇంటర్ఫేస్ లోకి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన ఈ కాయిన్ అనేది ఏ కంట్రీస్ లో అవైలబిలిటీ ఉందో ఇక్కడ చూపిస్తుంది. దాదాపు అన్ని కంట్రీస్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది జరిగింది. దాదాపు చూడండి, ఇది స్టార్ట్ అయ్యి 3 నెలల వ్యవధిలోనే 1.5 million యూజర్ బేస్ అయితే ఇది సంపాదించుకోగలిగింది. ఇది చాలా తొందరగానే ఇంత యూజర్ బేస్ ని సంపాదించుకుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఫ్రెండ్స్, ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇప్పుడు మొబైల్ ద్వారా డైరెక్ట్ గా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటూ ఎక్కువగా గ్రో అవుతున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ప్రెసెంట్ మనం ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని గురించి కూడా చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు, ఇది పై నెట్వర్క్ ని తలదన్నే విధంగా వస్తుంది అది ఇది అని. క్రిప్టో మార్కెట్ లో ఇటువంటి కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఒక కాయిన్ ని తలదన్నే విధంగా మనం ఆలోచించకూడదు. అందుకని దీన్ని కూడా ఒక మంచి కాయిన్ గానే మనం పరిగణిద్దాం, కానీ పై నెట్వర్క్ ని తలదన్నుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడున్న మెయిన్ ప్రాజెక్ట్స్ లో ఏదైతే మొబైల్ ద్వారా ఫ్రీగా మైనింగ్ చేసుకుంటున్న నెట్వర్క్స్ లో ఏదైనా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఇంటర్లింక్ ల్యాబ్ నే మనం మొదటిగా మనం చూడొచ్చు. మీరు అనుకోవచ్చు, అదేంటి సార్ ఇప్పటి వరకు మన పై నెట్వర్క్ చాలా గ్రో అవుతుందని చెప్పేసి చెప్పారు కదా, ఇప్పుడు ఈ రెండో పేరుని ఎందుకు చెప్తున్నారని. పై నెట్వర్క్ అనేది ఆల్రెడీ 6 సంవత్సరాల కాలం నుంచి మైనింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ అది గ్రో అయితే అయింది, కానీ అది వచ్చిన రీసెంట్ అప్డేట్స్ వల్ల కొంతమంది దానికి నెగిటివ్ వైపు వెళ్ళారు, కొంతమంది పాజిటివ్ వైపు వెళ్ళారు. అది ఆల్రెడీ గ్రో అయితే అయిపోయింది. ఇక నుంచి గ్రో అవుతుంది లేదు అనేది దీని ఫ్యూచర్ యూటిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. అది తప్పకుండా గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు ఇది కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ అయ్యి 3 నెలల కాలంలో 1.5 million యూజర్ బేస్ ని సంపాదించుకుందంటే మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అది కూడా ఏంటి, మన ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అలాగే హ్యూమన్ నోట్స్ ద్వారా ఆల్రెడీ వెరిఫైడ్ యూజర్స్ ని సంపాదించుకుంది, ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా. ఇది చాలా గొప్ప విషయం అని అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 3 నెలల కాలంలోనే ఇంత యూజర్ బేస్ ని సంపాదించుకోవడం అనేది అసాధ్యం ఫ్రెండ్స్. కానీ ఈ నెట్వర్క్ చేసి చూపించింది. అంతేకాదు తొందరలో ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక సమాచారం వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మన పై నెట్వర్కే కాదు, పై నెట్వర్క్ గొప్ప ప్రాజెక్ట్, అలాగే ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అనేది నేను చెప్పగలను. దీని గురించి ఎటువంటి అప్డేట్స్ ఎక్కువగా ఉంటే తప్పకుండా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ దీని గురించి ఇప్పటి వరకు వేరే అప్డేట్స్ అనేది ఏమీ లేవు. ప్రెజెంట్ మైనింగ్ స్టేజ్ లో ఉంది.
యూజర్ బేస్ ని సంపాదించుకుంటుంది. రీసెంట్ గా ఈ బౌంటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రైజెస్ ఇచ్చే పనిలో ఉంది కదా, దాంట్లో తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. అదృష్టం అనేది ఎవరికి ఏ విధంగా వస్తుందో చెప్పలేం కదా, దాంట్లో అదృష్టం మనల్ని వరించవచ్చు. అందుకని తప్పకుండా దాంట్లో పార్టిసిపేషన్ అయితే అవ్వండి. అలాగే నేను చెప్పాను కదా, పై మైనింగ్ అనేది ఎప్పుడు ఆపొద్దు ఫ్రెండ్స్. కంటిన్యూగా యాక్టివ్నెస్ ని చూపించండి. మీ మైగ్రేషన్ ని, మీ కేవైసీ ని తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి వేరే ఏ సమాచారం కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా దాని గురించి తెలియజేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.